హాయ్ ఎవ్రీవన్. మనం ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మనకు అనుకోకుండా కొన్ని డిసిప్లినరీ ఇష్యూస్ ఎరైజ్ అయినప్పుడు వాటిని ఎలా డీల్ చేయాలి, మనం అందులో ఎలాంటి పాత్ర లేదు. ఆ డిసిప్లిన్ కేసెస్లో కావచ్చు, ఆ ఇష్యూస్లో కావచ్చు, మనం ఎలాంటి రోల్ ప్లే చేయలేదు. అనవసరంగా మనం ఇబ్బంది పడుతున్నా ఉన్నప్పుడు మనం ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి. మోస్ట్లీ ఏంటి అని అంటే మనకు చిన్న చిన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మేనేజ్మెంట్తో ఫైట్ చేయడం ఎందుకని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ మన రైట్స్ ఏంటి అనేది మనకు తెలిస్తే మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది మనకు ఒక క్లారిటీ ఉంటుంది. రీసెంట్గా జరిగినటువంటి ఒక ఇష్యూస్ని బేస్ చేసుకొని ఇది మీకు అందించడం జరుగుతుంది. దీంట్లో ఏమవుతుంది అని అంటే ఏదైనా కంపెనీ ఎంప్లాయీస్ని రాంగ్ పర్స్పెక్టివ్లో ఒక ఎంప్లాయీని పనిష్మెంట్గా టర్మినేషన్ కావచ్చు, ఆర్ వాళ్ళని రెసిగ్నేషన్ సబ్మిట్ చేయడం అనడం కావచ్చు. ఇలాంటివి ఏమైనా జరిగితే బై ఫోర్స్ మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి డిసిప్లినరీ కేసెస్లో ఆర్ ఇష్యూస్లో మిమ్మల్ని రెసిగ్నేషన్ సబ్మిట్ చేయమనన్నా, మీకు టర్మినేషన్ నోటీస్ ఇష్యూ చేసినా డోంట్ యాక్సెప్ట్. మీకు ఉన్న రైట్స్ ఏంటి ఇక్కడ అని అంటే, ఫస్ట్ ఎంప్లాయీస్ డిమాండ్ ఫర్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్. మీకు ఏదైనా టర్మినేషన్ లెటర్ ఇచ్చినా, లేదు మీ కాంట్రాక్ట్ క్లోజర్ లెటర్ ఇచ్చిన వాట్ ఎవర్ ద టైప్ ఆఫ్ అపాయింట్మెంట్ ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. మీరు బేస్డ్ ఆన్ దట్ డిమాండ్ ఎక్స్ప్లెనేషన్. ఒక డిసిప్లిన్ ఒక ఇష్యూ కింద మిమ్మల్ని తీసేస్తున్నాము అని అన్నప్పుడు అది టర్మినేషన్ కిందకి వస్తుంది. లేదు ఇఫ్ దే ఆస్క్ యూ సబ్మిట్ రెసిగ్నేషన్ బై ఫోర్స్, డోంట్ సబ్మిట్. ఫస్ట్ ఆస్క్ దెమ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ సబ్మిటింగ్ రెసిగ్నేషన్. ఎందుకని నేను రెసిగ్నేషన్ సబ్మిట్ చేయాలి అని అడగండి. వాళ్ళు ఒకవేళ కనుక ఇది మీరు ఓరల్గా అడిగితే ఎలాంటి లాభం ఉండదు. వాళ్ళు 100 రీజన్స్ చెప్పొచ్చు. యూ డోంట్ హ్యావ్ ఎనీ సౌండ్ ప్రూఫ్. కీప్ ఎవ్రీ ఎవిడెన్స్, ఎవ్రీ కమ్యూనికేషన్ ఇన్ రైటింగ్. ప్రతి కమ్యూనికేషన్ మేనేజ్మెంట్తో చేస్తున్న కమ్యూనికేషన్ని మీరు రిటర్న్గా తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, ఇక్కడ మనం రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ అడగాలి. ఎందుకని మేము రెసిగ్నేషన్ సబ్మిట్ చేయాలి, ఎందుకని నన్ను టర్మినేట్ చేస్తున్నారు. డోంట్ యాక్సెప్ట్ ద టర్మినేషన్ లెటర్ యాజ్ ఇట్ ఈస్, ఆర్ డోంట్ యాక్సెప్ట్ మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్షన్ టు సబ్మిట్ యువర్ రెసిగ్నేషన్. బోత్ ద కేసెస్లో ఆస్క్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ రైటింగ్. ఒకసారి మీరు ఎక్స్ప్లెనేషన్ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఆస్క్ ఫర్ ఎంక్వైరీ రిపోర్ట్. మీరు రిటర్న్ కమ్యూనికేషన్ చేసినప్పుడే దాంతోపాటు ఏవైనా మీరు ఎంక్వైరీ చేసి ఉన్నారా, చేస్తుంటే ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కాపీ కూడా నాకు ఇవ్వండి. అంటే మీరు ఇక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి, నన్ను ఎందుకు తీసేస్తున్నారు అని చెప్పేసి ఒక ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. దాంతోపాటే ఆ ఎక్స్ప్లెనేషన్ లెటర్లోనే మీరు ఇంకొక పాయింట్ యాడ్ చేయండి. ఏదైనా ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ మీరు ఫాలో అయ్యి ఉంటే ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఒక కాపీని మనకి ఇమ్మని అడగండి. చెక్ ఫర్ షోకాజ్ నోటీస్. ఏదైనా షోకాజ్ నోటీస్ మీకు ఇవ్వడం జరిగిందా. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అని అంటే, ఏదైనా డిసిప్లినరీ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా ఫ్రాడ్ జరిగినా కానీ, ఏదైనా ఫైనాన్షియల్ అబ్లిగేషన్స్ రైజ్ అయినా కానీ ఇష్యూస్, దెన్ ద మేనేజ్మెంట్ విల్ ఇష్యూ ఏ షోకాజ్ నోట్. ఫస్ట్ వాళ్ళు ఎంక్వైరీ రిపోర్ట్స్ అన్ని చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అని అంటే ఒక షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తారు ఎంప్లాయీకి. అలాంటి షోకాజ్ నోటీస్ మీకు ఏమైనా ఇష్యూ చేశారా, చెక్ యువర్ మెయిల్ ఇన్బాక్స్ ఇఫ్ యూర్ నాట్ అవైలబుల్, ఆర్ ఎల్స్ ఏదైనా షోకాజ్ నోటీస్ మీకు బై హ్యాండ్గా ఇచ్చారా. ప్రతి డిసిప్లినరీ ఇష్యూస్లో కావచ్చు, ఏ ఇష్యూస్లోనే కావచ్చు, అదర్ దాన్ సీరియస్ డిసిప్లినరీ కేసెస్లో, అక్కడ వాళ్ళకి సౌండ్ ఎవిడెన్సెస్ ఆర్ రెడ్ హ్యాండెడ్గా ఉన్న కేసెస్లో మినహాయించి మిగతా అన్ని కేసెస్లో షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి షోకాజ్ నోటీస్ మీకు ఏమైనా ఇచ్చారా అది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, షోకాజ్ నోటీస్ ఇచ్చారు, దానికి ఎంప్లాయీస్ దే షుడ్ బి గివెన్ ఫ్రీ టైమ్ ఫర్ సబ్మిటింగ్ దేర్ రెస్పాన్స్. అంటే 24 hours నుంచి 48 hours టైం బౌండ్ ఇస్తారు ఎక్స్ప్లెనేషన్కి. ఎనీ సచ్ షోకాజ్ నోటీసెస్ ఎర్లియర్గా మీరు ఈ విషయంలో తీసుకోవడం జరిగిందా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఎలాంటి షోకాజ్ నోటీస్ మనం తీసుకోలేదు, ఎలాంటి షోకాజ్ నోటీస్ ఆర్గనైజేషన్స్ ఇవ్వలేదు అని అంటే దెన్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఏ ప్రాపర్ ప్రొసీజర్. సో అలాంటి షోకాజ్ నోటీస్ ఇచ్చారా లేదా అనేది మనం చెక్ చేస్తాం. మీ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఏంటి, ఒకవేళ మీరు రెగ్యులర్ ఎంప్లాయా, లేదు కాంట్రాక్చువల్ ఎంప్లాయా, ఆర్ పార్ట్ టైమ్ ఎంప్లాయా, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ your employment.
ఒకవేళ కాంట్రాక్చువల్ ఎంప్లాయ్మెంట్ అవుతే కనుక దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు రిమూవ్ అన్ ఎంప్లాయ్ by giving 1 month time, or else they can remove employee after the closure of contract. సో మీరు అలాంటి ఎంప్లాయ్మెంట్లో ఉన్నారా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, వెదర్ యువర్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ పర్మనెంట్ ఆర్ కాంట్రాక్ట్ ఆర్ ప్రొబేషనరీ ఆర్ వాట్ టైప్ ఆఫ్, ఆర్ యువర్ అన్ ఇంటర్న్. ఇవన్నీ మీరు చెక్ చేసుకుంటే బేస్డ్ ఆన్ విచ్ గ్రౌండ్ యూ కెన్ ఫైట్ విత్ ద మేనేజ్మెంట్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఒకసారి మన ఎంప్లాయ్మెంట్ స్టేటస్ చెక్ చేసిన తర్వాత మనం మేనేజ్మెంట్ని, సపోజ్ ఇఫ్ యూఆర్ ఎ రెగ్యులర్ ఎంప్లాయ్, మీరు ఈ షోకాజ్ నోటీస్ ఇష్యూ చేశారా చెక్ చేసుకుంటారు. అలాగే దాంతోపాటు వాళ్ళ ఆర్గనైజేషన్ అడిగినటువంటి డిసిప్లినరీ మీన్స్ ఇష్యూ కింద రిజిగ్నేషన్ అడిగినప్పుడు మీరు డైరెక్ట్గా మేనేజ్మెంట్కి డిమాండ్ నోటీస్ ఇవ్వచ్చు, ఎందుకని నన్ను రిమూవ్ చేస్తున్నారు అని. సో ఆ ఎవిడెన్సెస్ అన్ని మీ దగ్గరకు వచ్చిన తర్వాత యూ కెన్ గివ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ దట్ యు ఆర్ నాట్ ద పర్సన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ డిసిప్లినరీ ఇష్యూ. ఒకవేళ కనుక అప్పటికీ స్టిల్ the management is giving you in a wrong manner or treating you in a wrong way, then you can approach legally. One is approach your lawyer. Lawyer ni approach మీరు లీగల్ నోటీస్ని మీ లాయర్ ద్వారా ఇప్పించండి. అలాగే దాంతోపాటు ఒకవేళ మీ శాలరీ 18,000 కన్నా 18,000 కన్నా లెస్సర్గా ఉన్నట్టయితే దెన్ అప్రోచ్ లేబర్ కోర్ట్. మీరు లేబర్ కోర్ట్ని కూడా అప్రోచ్ అవ్వచ్చు. సో ఫస్ట్ కాషన్ ఏంటి అంటే మనం జాయిన్ అయ్యేటప్పుడే ఎలాంటి ఎంప్లాయ్మెంట్స్లో వెళ్తున్నాం అనేది చెక్ చేసుకోండి. మీ అపాయింట్మెంట్ ఆర్డర్ని థరోగా చెక్ చేయండి. డేటు, టైము ప్రతిదీ కూడా వ్యాలిడ్ అవుతుంది. మీ పేరు కరెక్ట్గా ఉందా లేదా, మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మీకు ఇచ్చిన డిజిగ్నేషన్ కరెక్ట్గా ఉందా లేదా, ఎక్కడ ఇచ్చారు మీకు ఎంప్లాయ్మెంట్, ఏ డివిజన్లో ఇచ్చారు, తర్వాత మీ కాంట్రాక్టా, రెగ్యులరా, ప్రొబేషనా, ఇవన్నీ చెక్ చేసుకోండి. మీ కాంట్రాక్ట్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇవన్నీ మీరు థరోగా చెక్ చేసుకోవాలి. దాంతోపాటు ఇన్స్టిట్యూషన్ కావచ్చు, లేదు ఆర్గనైజేషన్ కావచ్చు, లేదు కంపెనీ కావచ్చు, వాళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్ మీ దాంతోపాటు అటాచ్ చేశారా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి, అలాంగ్ విత్ యువర్ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. నోటీస్ పీరియడ్ ఏంటి అనేది కూడా ప్రాపర్గా చెక్ చేయండి. దాంట్లో క్లియర్గా రాసి ఉంటుంది కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్కి ఏంటి నోటీస్ పీరియడ్, పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఏంటి, ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా ఉంటాయి. ఓకే, అండ్ డిసిప్లినరీ ఇష్యూస్ని ట్యాకిల్ చేసే విధానం కూడా దే షుడ్ రైట్ ఇన్ ద కోడ్ ఆఫ్ కండక్ట్, అదర్వైజ్ ద లేబర్ కోర్ట్ విల్ ఇన్సిస్ట్ దెమ్ టు పుట్ ఇట్ ఆన్ కోడ్ ఆఫ్ కండక్ట్. సో ఒకసారి చెక్ చేసుకొని మీరు టెన్షన్ లేకుండా ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు హైపర్ అయిపోకండి, అండ్ యూ షుడ్ నాట్ ఫీల్ ఎనీ టెన్స్. మీరు చాలా మీన్స్ తప్పు చేయకపోతే చాలా కూల్గా, ఒకవేళ మీరు ఫైట్ చేయాలి అనుకుంటే జస్ట్ ఫాలో ద ప్రొసీజర్, ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ అప్ టు యూ. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి యూ కెన్ డిమాండ్ ద కంపెనీ. ఓకే.